చెప్పండి మేడం. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా, అందులో స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు? విష్ణుప్రియ కొత్తగా వచ్చింది కదా, ఆమె యాంకర్గా ఇంతకుముందుకు ఉంది కదా పాతది, ఆమె అని అనుకుంటున్నాను నేను. ఇంకా డిసైడ్ చేస్తారో తెలియదు, ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అయింది కదా మేము. తర్వాత రాంగ రాంగ డిసైడ్ చేస్తున్నారో చెప్పలేము ఆ విషయంలో అయితే. అంటే మేమైతే అన్ని సీజన్ లో మనకి స్టార్టింగ్ లో కొంచెం ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది కదా, ఈసారి గొడవలే కనిపిస్తున్నాయి కదా, సో ఎలా అనిపిస్తుంది? ఇక రాంగ ఫస్ట్ స్టార్టింగ్ అయితే గొడవలు అయితే రాంగ రాంగ ఇక తెలియదు మేడం, ఎట్లయితే తెలియదు. బిగ్ బాస్ అయితే ఇప్పుడు అయింది కదా, ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అయింది. తర్వాత తర్వాత ఇక చూడడం దాని గురించి. అంటే తెలుగు బిగ్ బాస్ లో ఎక్కువ కన్నడ వాళ్ళని పెట్టారు అని అంటున్నారు. కన్నడ పెట్టడం కానీ ఇక మనకు అంత అక్కడికి వచ్చింది పెట్టుకురాలి, దాన్ని మనమేం చేయం కదా మేడం. ఓకే. అయితే ఇప్పుడు దీంట్లో నాగ మణికంఠ అని ఒక పర్సన్, కొత్తగా వచ్చిన ఆయన. ఆ నాగమణికంఠ ఊరికే నేను 3 ఏళ్ళు 6 ఏళ్ళు ఇంట్లో ఉన్నాను, 3 ఏళ్ళు ఇంట్లో ఉన్నానని సింపతి క్రియేట్ చేసుకుంటాడు. అది వేస్ట్ మేడం, అట్లా అయితే తప్పదు. నిజం చేయొద్దు అట్లా, అట్లా చెప్పుకుంటే వేస్ట్. ఆడు అక్కడ సార్ జడ్జెస్మెంట్ ఉంటారు, అందరు ఉంటారు. అది ఎలా ఉంటుంది కదా మేడం, వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పాలి. కానీ మేమేమి అనుకుంటే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి కదా, కంపెనీ నుంచి అది డిసైడ్ చేసినాక ఏం కథ ఏం కదా అని తెలుస్తుంది అట్లా. అంటే ప్రతి సీజన్ లోని మనకి ఒక కెప్టెన్ ఉంటాడు, కెప్టెన్ మాట అందరూ వినాలంటారు. ఇక్కడ చీఫ్లని ముగ్గురిని పెట్టారు, మరి ముగ్గురు మాటలు వినకుండా మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మీరెవరు మాకు చెప్పడానికి అని కూడా అంటున్నారు కదా కొంతమంది. అలా అనడం ఎంతవరకు కరెక్ట్? అది రాంగ్ మేడం, అది తప్పదు, అట్లా అనుకోదు. ఇప్పుడు లీడర్స్ ఉంటారు, లీడర్స్ మాట వినాలి. ముగ్గురు ఉన్నప్పుడు లీడర్స్ మాట వినాలి, వినంది వేస్ట్. అది టీంకే ఇక బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒకళ్ళు చేసిన టీంకి అందరు బ్యాడ్ నేమ్ ఖచ్చితంగా వస్తుంది మేడం. అంటే ఇందులో సోనియా ఆకుల అనే అమ్మాయి వేరే వాళ్ళని మాట్లాడకుండా చేస్తుంది, అంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఛాన్స్ ఇవ్వాలిగా మరి, అందరికి ఇవ్వాలిగా. బిగ్ బాస్ అందరు వచ్చినప్పుడు 10 మందికి అందరికి ఛాన్స్ ఉంటుంది. అందరు వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలిగా మేడం. ఇవ్వండి రాంగ్. అందరు మేము మాట్లాడినాము, ఇక్కడ ఛాన్స్ ఇచ్చారు, జర ఆగండి అన్నారు, ఇక్కడ మేము మాట్లాడుతున్నాం, మా సెల్స్ పెట్టి మేము మాట్లాడినాం. అది అట్లా ఉంటుంది. కాకపోతే అందరు ఉంటేనే అందరు మాట్లాడితేనే అది అలాగ ఉంటుంది. అందరు మాట్లాడింది బెస్ట్ అంటే అది ప్రాబ్లం అవుతుంది. అది ఇక రేపు ఇక ఎట్లా వస్తుందో తెలియదు. ఇక రాంగ రాంగ చూడాలి ఇక. అంటే ఇక్కడ బేబక్కని కూడా చాలా కార్నర్ చేస్తున్నారు, అందరు కలిసి బేబక్కని టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. టార్గెట్ చేస్తారంటే ఇప్పుడు ఇక చూడడం రాంగ రాంగ చూద్దాం అంటే ఎట్లుంటుంది, ఏడు దాకా పోతుంది, ఏం మలుపు తిరుగుతుంది ఇక. అంటే ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ ఉంటది కదా, సో ఈసారి కూడా మన లవ్ స్టోరీ ఉందా? ఏమంత ఐడియా లేదు మేడం, ఇంకా యూజ్ చేసుకోవాలి. ఇక చూస్తుంటే అర్థమవుతుంది మేడం. మీరు విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తాను. మిస్ప్రీకి సపోజ్. థ్యాంక్ యూ.